మీకు కొంచెం ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను ఫర్ హెల్తీ టీత్ అండ్ గమ్స్. సో ఫస్ట్ ఈజ్ బ్రషింగ్. సో బ్రషింగ్ అనేది మీరు కంపల్సరీ రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. రోజు మార్నింగ్ అండ్ కంపల్సరీ పడుకునే ముందు బెడ్ టైంలో కంపల్సరీ చేసుకోవాలి. సో బ్రషింగ్ అనేది ఇలా చేస్తారు, డైరెక్ట్గా ఇలా పెట్టేసి స్క్రబ్ హారిజాంటల్గా చేయకూడదు, అరిగిపోతాయి పళ్ళు. సో మీరు పెట్టే బ్రష్ అనేది 45 డిగ్రీ యాంగులేషన్లో పెట్టి బ్రష్ చేయాలి, లేదంటే సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. సెకండ్ థింగ్ పేస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నార్మల్గా పిల్లలు ఒక 4 years పైబడిన వాళ్ళకైతే ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ యూస్ చేయొచ్చు. మీరు సెన్సిటివిటీ కేసెస్ అయితే సెన్సిటివిటీ టూత్ పేస్ట్ యూస్ చేయొచ్చు. అండ్ బ్రష్ అనేది మీకు సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్రషింగ్ అనేది 2 to 3 minutes చేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఫ్లాసింగ్ అంటే ఏంటంటే ఈ ఫ్లాస్ అనేది ఒక వ్యాక్స్డ్ థ్రెడ్. సో దీన్ని ఏంటంటే టూత్కి మధ్యలో బిట్వీన్ టీత్ యూ హ్యావ్ టు క్లీన్ చేయాలి. సో ఇదేంటంటే ఇలా చేయడం వల్ల ఈ పళ్ళు మధ్యలో ఉన్న ఇరుక్కున్నటువంటి సాఫ్ట్ ఫుడ్ డిపాజిట్స్ కానీ ప్లాక్ అంటే ఇలాంటివన్నీ కూడా తీసేస్తుంది. నెక్స్ట్ మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మౌత్ వాష్ కూడా యూస్ చేస్తే హెల్దీ ఓరల్ క్యావిటీని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ హెల్దీ ఓరల్ క్యావిటీ కోసం మనం షుగరీ ఫుడ్స్ని కానీ డ్రింక్స్ని కానీ ఎసిడిక్ ఫుడ్స్ని కానీ తగ్గిస్తే బాగుంటుంది.